ఇప్పుడు డిప్లొమా చదివే దీంట్లో మాకు ఫీజు చాలా తక్కువ ఉంటుంది, ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది, చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతే ఒక మ్యాక్సిమం ఒక 5 yearsలో ఐటీఐకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో పాలిటెక్నిక్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వస్తుంది. పాలిటెక్నిక్ ఎవరు చదవరు, అందరు ఇంటర్మీడియట్ గానే వెళ్తారు. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు చాలా మంది ఎక్కువ అయిపోయి ఇప్పుడు ఇంటర్మీడియట్కి 1 to 2 lakhs ఉంటుంది 1 yearకి. కానీ తర్వాత అందరు ఇంటర్మీడియట్కి వెళ్తే 4 lakhs వరకు అవ్వచ్చు, 3 to 4 lakhs అవ్వచ్చు. అంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళే ఉంటారు, గవర్నమెంట్ కాలేజెస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. మాకని కాదు, ఈ స్కీమ్ కనుక ఇంప్లిమెంట్ అవుతే మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలా ఇబ్బందులు పడతారు, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. శక్తి స్కీమ్ ప్రకారం మాకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు, ఇంకా మేమే పే చేయాలి ఇయర్లీ 40,000. పూర్తిగా అంటే ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు లేవు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మీ అందరినీ మేము మంచిగా చూసుకుంటామని రేవంత్ సర్కార్ చెప్తారు. మీరు ఒకవేళ ఈ శక్తి స్కీమ్లో ఉన్న పాయింట్స్ గురించి మేము మాట్లాడాలనుకుంటే అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, మాకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు, ప్లస్ మేము ఆ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మేమే పైసలు కట్టుకోవాలి అనే ఒక 2 points అందులో ఉన్నాయి. కావాలంటే మీకు పీడిఎఫ్ విత్ ప్రూఫ్స్తో చూపిస్తాం. దాని తర్వాత కూడా మీరు మమ్మల్ని ఇదే క్వశ్చన్ అడుగుతారా, రేజ్ చేస్తారా అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. ఇప్పటి వరకు రాలేదు మాకు. నెక్స్ట్ ఫర్దర్ స్కిల్ ఇంప్లిమెంట్ అయినా కూడా మాకు రాదు, ప్లస్ మేము ఫీ పే చేసుకోవాలి. ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ చదువుకోవడానికి వచ్చిన స్టూడెంట్కి ఇలా 40,000 ఫీ కట్టుకోవడం ఈజీనా? గవర్నమెంట్కి అంటే మేము ఇంటర్కి ఇంత పర్స్యూ చేయలేము కాబట్టి, దాన్ని అఫోర్డ్ చేయలేము కాబట్టి కదా పాలిటెక్నిక్ తీసుకుందాం. శక్తి అనేది శాపం అయితే మేము ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తాం అంటే అది ప్లస్ పాయింట్ అయితే మేము ధర్నా చేయాల్సిన అవసరం మాకేముంది, అది మైనస్ పాయింట్ కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసి ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంటే దిగొచ్చింది, అలాంటప్పుడు మేము పీస్ఫుల్ గా చేస్తాం. ఎలాంటి ప్రొటెస్ట్ అయినా పీస్ఫుల్ గా చేస్తాం. అప్పుడు కూడా దిగిరాదా గవర్నమెంట్? ఇయర్ కాకపోతే 1 month కాకపోతే 1 year చేస్తాం, ప్రతిరోజు పీస్ఫుల్ గానే చేస్తాం. అప్పటికి మాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వదా? మాకు ఆన్సర్ ఇవ్వకపోతే మేమే గవర్నమెంట్ అడుగుతాం. వీ హ్యావ్ టు రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్ అగైన్స్ ఇన్జస్టిస్. మేము ఇట్లానే పోరాడతాం అంటిల్ అన్లెస్ మాకు ఆన్సర్ వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాం. గవర్నమెంట్ అనేది ఒక 2 months క్రితం ఈ జియో నెంబర్ 97 అనేది పాస్ చేసింది. దీనివల్ల మాకు డిప్లొమా వాళ్ళని ఐటీఐ వాళ్ళతోనే మెర్జ్ చేయాలని చూస్తుంది. ఐటీఐ వాళ్ళతో మెర్జ్ చేసి ఏమవుతుందంటే మేము కూడా వాళ్ళ లెక్క నార్మల్గా స్కిల్స్ నేర్చుకొని ఒక కంపెనీలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. మేము ఇక్కడ డిప్లొమాకి వచ్చింది ఇంజనీర్స్ అవ్వాలని వచ్చినాం. బీటెక్లో చదివే ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మేము డిప్లొమాలో 90% వరకు నేర్చుకొని బీటెక్కి లాటరల్ ఎంట్రీ ద్వారా వెళ్తాం. ఇప్పుడు ఈ జియో నెంబర్ 97 అనేది పాస్ అయింది అనుకో, మేము ఇక్కడతో మా డిప్లొమా అనేది ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. మేము కూడా సేమ్ ఐటీఐ వాళ్ళ లెక్క చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది, చిన్న జీతానికి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఉన్నాయని మాకు అన్ని. అంటే స్కిల్ యూనివర్సిటీలో మిమ్మల్ని కలిపేసి మీకు భవిష్యత్తు తరాన్ని చూపించామని ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి. సార్ చెప్పారంటే స్కిల్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ అనేది చేసి మాకు స్కిల్స్ నేర్పించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ అలా ఎలాంటి ఉద్యోగాలు అంటే మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేయాలి. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా కంపెనీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, అందరికీ వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. సో అందరికి ఎవరికి తక్కువ మందికి వస్తాయి. దీనివల్ల మాకు కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు అనేది నాశనం అయిపోద్ది. వాళ్ళు తక్కువ జీతానికి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తున్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఐటీఐ విద్యార్థులకు డిఫరెన్స్ ఏంది అంటే శాలరీ పరంగా వాళ్ళు స్కిల్ లేబర్స్, వాళ్ళు స్కిల్ నేర్చుకొని కొన్ని రోజులు స్కిల్ నేర్చుకొని కొన్ని ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. ఇట్లా లేబర్ టైప్ అంటే అలా చేస్తారు. మేము ఇప్పుడు డిజైన్ చేస్తాం, మేము ఇంజనీర్స్ అంటే డిజైన్ చేస్తాం. ఐటీ వాళ్ళు ఏం చేస్తాం, మేము చేసిన డిజైన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లా అది మాకు వాళ్ళకి ఉన్న డిఫరెన్స్. అది మా ఇంజనీర్ అనే ఐడెంటిటీ పోతుంది. మా డిప్లొమా తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అనే ఆపర్చునిటీ ఉంటాయి అన్నమాట. ఇట్లా మర్జ్ చేయడం వల్ల మాకు ఎలిజిబిలిటీ అనేది పోతుంది. మేము ఒక డిప్లొమా అయిపోయిన తర్వాత మాకు జూనియర్ ఇంజనీర్ అనే స్టేటస్ ఉంటుంది అనమాట. ఇట్లా మర్జ్ చేయడం వల్ల మాకు ఆ స్టేటస్ అనేది పోతుంది.
మా డిప్లొమా కోర్సుకి ఉన్న రెప్యుటేషన్ పోతుంది. అందుకే మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంటే పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపం అనుకోవచ్చు, అది ఎట్లా అనుకోవచ్చు? ఇది శాపం లాంటిదే అనిపిస్తుంది నాకైతే. శాపమే. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఐటీఐలో మర్జ్ చేయడం వల్ల మాకు ఈ కోర్స్ని కూడా కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. బీటెక్ కంప్లీట్ చేయాలంటే మాకు మొత్తం 9 years పడుతుంది. మాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. మా వేరే ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు జాయిన్ అయిపోతారు, వాళ్ళు సెటిల్ అయిపోతారు, మేము ఇంకా చదువుకుంటూనే ఉంటాం. మాకు ఆ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దానివల్ల మాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంది అనమాట. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మీరు వద్దు అంటున్నారు. ఆయనేమో విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన అంటే ఆయనకు తెలియకుండానే చేసి ఉంటారు అనుకుంటారు. తెలియకుండా అంటే అది గవర్నమెంట్కి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి స్కీమ్ అనేది ఎందుకు తీసుకొచ్చిలో మాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు. ఈ ప్రశ్న మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తును ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. అది అసలు ఆయన మమ్మల్ని అడగడం కూడా అడగలేదు. ఏ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ ని కూడా అడగలేదు. ఈ స్కీమ్ వస్తాను అసలు మాకు చెప్పలేదు, అసలు ఇన్ఫార్మ్ చేయలేదు ఇప్పటివరకు. కానీ ఇక్కడ బయట ఎవరికి తెలియదు ఈ స్కీమ్ వచ్చిందని, ఈ జియో నెంబర్ 97 పాస్ అయిందని ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఒక 2 months అవుతుంది. June 16 వచ్చింది ఇది. ఇప్పుడు ఆగస్ట్ 20 ఈరోజు. ఇప్పటి వరకు కూడా తెలియదు ఎవరికి ఇలాంటి స్కీమ్ వచ్చింది అని. ఒక నోటీస్, ఒక లెటర్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. ఎస్బిఐ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ లేరు మాకు. ఇట్లా అయితే మేము ఎలా పోరాడతాం చెప్పండి, ఎలా చదవగలుగుతాం? అసలు మేము డిప్లొమా వచ్చింది ఎందుకు? సబ్ ఇంజనీర్స్ లెక్క, అంటే బీటెక్ వాళ్ళకి మేము ఇంజనీర్స్, మేము కూడా ఇంజనీర్స్. ఐటీఐలో మమ్మల్ని కలిపితే ఎలా చెప్పండి? మేము ఒక డిప్లొమా వచ్చినంటే ఒక స్కిల్స్, ఒక నాలెడ్జ్ తోటి ఒక బయట రావాలని మేము వచ్చినాం. ఒక కష్టపడి 50 days పాలిసెట్ కష్టపడి రాసి పర్సెల్ అందరం మేము వచ్చినాం. ఇప్పుడు సడన్గా 2 months తెలియకుండా నువ్వు లోపల చేసుకొని మాకు బయట ఇప్పుడు ఇట్లా రిలీజ్ చేస్తున్నా ఇట్లా చెప్తున్నా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఇష్టం లేదు అస్సలుగా వద్దు. మాకు మా ఎడ్యుకేటెడ్ మాకు కావాలి, మా ఎడ్యుకేటెడ్ మాకు కావాలి, మా డిప్లొమా మాకు కావాలి. మీరు ఏమైనా చేసుకోండి, మా డిప్లొమా మా ఎడ్యుకేటెడ్ ఎట్లుండో అట్లనే ఉంచాలి. మా డిప్లొమా అట్లా చేసిరాక మా డిప్లొమా వాల్యూ పోతుంది. అసలు ఉండరు కూడా ఉండరు, సర్టిఫికేట్ వాల్యూ కూడా ఉండరు. 3rd year 3 years చదువుకొని మేము లాటరీ ఎంట్రీ ఎందుకు వెళ్తాం? కష్టపడే కదా, దూరం నుంచి వస్తున్నాం. ఒక్కొక్కరు వరంగల్, ఖమ్మం, రెడ్డి అంత దూరంకి వెళ్ళి వచ్చి హాస్టల్ చదువుకుంటున్నాం. మేము ఇంత కష్టపడి చదువుకుంటే పేరెంట్స్ అప్పులు వేసి అన్ని ట్యూషన్ ఫీజు అన్ని ఫీజెస్ కడుతుంటే మేము ఇట్లా కష్టపడి చదివితే ఇట్లా చేస్తారా? తెలియకుండా మాకు 2 months నడిపిస్తారు. అట్లా తెలియకుండా ఒక నోటీస్ అని, అలా ఒక లెటర్ అని, అలా స్టూడెంట్స్ అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, అప్పుడు ఒప్పుకుంటామో లేమో తెలియాలి. నువ్వు తెలియకుండా అన్నీ వేసుకొని మాకు తెలియకుండా నువ్వు వచ్చి మేము ఇట్లా రిలీజ్ చేస్తున్నాం అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మా స్టూడెంట్స్ పవర్ చూపిస్తే మేము ఎవరు ఉండరు, ప్రభుత్వమే ఉండరు అసలు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో ఇది పూర్తిగా గవర్నమెంట్ చేతిలో ఉండదు. ఇది ఒకలా ఇంప్లిమెంట్ అయిందనుకో ప్రైవేట్ చేతికి పోతుంది. ఆ ప్రైవేట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు లాగుతారు. గవర్నమెంట్ చెప్పింది వాళ్ళు పాటించినా కూడా ఏదో రకంగా వాళ్ళు ఫీజులు లాగుతూనే ఉంటారు. ఈ డిప్లొమా అయ్యే వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఈ స్కిల్ అనేది మెర్జీ చేసిననుకో అందరి భవిష్యత్తు నాశనం అయితే ఒక్కొక్క ఫీజులు కట్టలేక చదువు కూడా మానేసే స్థితి వస్తుంది మాకు. అందుకే ఈ స్కిల్ అనేది ఇది మెర్జీ అయ్యేదనే చూస్తున్నాం మేము. నేను డిప్లొమా 2nd year అన్న మెకానికల్. ఇప్పుడు అన్న చెప్పినట్టు నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా. మేము ఇప్పుడు ఇంటర్కి పోయి థియరిటికల్గా నేర్చుకునేదే బీటెక్లో నేర్చుకోవాల్సినవి మేము ముందే ప్రాక్టికల్గా నేర్చుకొని మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేము బీటెక్లో మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతుంది, మాకు జాబ్స్ వస్తాయనే దాంతో మేము డిప్లొమాకి వచ్చి నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీటన్నిటిలో జాయిన్ చేస్తామంటే మాకుంటే ఒక ఐడెంటిటీ, సపరేట్ డిప్లొమా స్టూడెంట్ అనే ఐడెంటిటీ అనేది పోతుంది. ఇప్పుడు మేము ఏదైతే నేర్చుకుంటున్నామో అది అక్కడికి వెళ్ళేసరికి మాకు నేర్చుకునే అంత ఉండదు, మాకు టైం అయిపోతుంది. మాకు ఏ ఏజ్లో అయితే జాబ్స్ రావాలో ఆ ఏజ్లో జాబ్స్ రావు. ఇవన్నీ మాకు రాకుండా అంటే మీరు 2 months ముందే మీరు ఈ జియో అన్ని పాస్ చేసి స్టూడెంట్కి అంటే డిప్లొమా వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా పాస్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత మేము ఇట్లా చేస్తున్నాము అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? మాకు ముందు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి వాట్ ఈస్ వాట్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈసెట్ తీసే ఛాన్సెస్ ఉన్నాయి, లాటరల్ ఎంట్రీ తీసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మాకు వద్దు. మేము ఆ ఈసెట్ రాసి మా ఐడెంటిటీ తోటే మేము బీటెక్ వెళ్ళాలనుకుంటున్నాం అన్న. అందుకే మేము ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాము.